ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సిరాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలిగెను అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు మన కొరకు, మన యొక్క మేలు కొరకు ఆయన అంటున్నాడు, ఆయనను పాటలతో స్తుతించండి, మాటలతో స్తుతించండి, మరి ధ్యానంతో స్తుతించండి, నూతన గీతములు పాడుచు ఆయన్ను గణపరచమని దేవుని లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నాయి. చదువు లేని వారు ఉంటారు, వాళ్ళు రాయలేరు, చదవలేరు గనక కొన్ని పాటలు నేర్చుకునే పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. లేదంటే తన సొంత ఆలోచన తెచ్చుకొని దేవుని ధ్యానం చేసుకుంటూ సత్య మార్గములు నడుస్తూ నీతి న్యాయములను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీతి న్యాయములు నడుస్తూ ఆయనతో మీరు ప్రార్థన ద్వారా మాట్లాడి పరిష్కారమును పొందవచ్చు. కనుక అనేక విధములుగా దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మీద ఆనుకొని ఉన్నవారికి సమస్తమును ఆయన దయచేయుచున్నాడు. దేవుని పరిశుద్ధ లేఖనము దీవించును గాక. ఆమేన్.